ఫ్రెండ్స్, బాయిల్ చేసిన ఎగ్ కర్రీ తయారు విధానం చూపిస్తానండి. పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నానండి. ఇగో మళ్ళీ గరం మసాలా తీసుకున్నానండి. ధనియాల పొడి తీసుకుంటే చెంచాల నూనె పోసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్ వేయాలండి. కొంచెం వాటర్ కూడా పెట్టాలి. కారము, పసుపు, ఉప్పు వేసుకున్నాం ఆయిల్. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్ నూనె ఎట్లాంటి మనం చికెన్ తీసుకుంటాం చూడండి, అట్లా ఉంటుందండి. ఎగ్ బాయిల్ చేసిన ఆయిల్ని ఇప్పుడు 4 పచ్చిమిర్చి వేసుకున్నామండి. చిన్నగా పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు పోస్తున్నాను చెప్పాను కదండి. పెద్ద ఇంకా చిన్నగా కలుపుకోవాలండి. చిన్న అంటే మరి మీకు ఇట్లా వేసుకోవాలండి. బాయిల్ చేసిన ఎగ్ నూనెలే ఉల్లిగడ్డలు కూడా రచన కదండి. ఇప్పుడు అల్లం పేస్ట్ ఒక చెంచా వేసుకున్నామండి. అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేదాకా వేసుకున్నామండి. సరే, ఇప్పుడు కర్రీలోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ నూనెలో టమాటా మొత్తం మగ్గేంత వరకు ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. ఆ టమాటా తోటి ఈ టమాటా కూడా మగ్గేసరి కారం కూడా వేసుకోవచ్చండి. అట్లా కూడా 2 చెంచాలు కారం వేసుకున్నానండి. ఇట్లా కారం వేసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఇలా తిప్పుకోవాలి. ఇక టమాటా కూడా మగ్గేదందుకు వస్తున్నానండి. ఇలా పొడి వేసానండి. ఒక స్పూన్, హాఫ్ చెంచా గరం మసాలా వేసానండి. ఒక చెంచా అండి ఫ్రెండ్స్. టమాటా ఇట్లా మగ్గిపోయింది. వచ్చే వరకు ఇట్లా తింటే అయిపోయిందండి. ఇది చూడండి తయారు విధానం అండి.